రసం తగిలిన చెరుకు పానకంలా ఉంది. తాగేస్తే పోలే. పైగా కష్టంలో ఉన్నాడది, కావలించుకున్నా కాదన్నా. నువ్వా? ఏమిటి? ఏమైంది? అది కాదు వరం, వెనకరం చూసి నువ్వనుకుని పొరపాట్ల నీ చెల్లెల్ని వాటేసుకున్నా. కళ్ళు పోతాయో ఏమిటో. పాపిస్టోళ్ళ కళ్ళు అంత తొందరగా ఎలా పోతాయి? ఈసారి మీ అక్క అనుకుని వాటేసుకోలా, నువ్వనుకునే వాటేసుకున్నా. వరసైన వాణ్ణి, నీకు మొగుడు లేడు, పైగా మీ ఇంటి ఉప్పు కారం తింటున్న వాణ్ణి నీకు కాస్త ఉపకారం చేసి పెడదామని. ఇదేళ్తున్నా దా. ఏమిటమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నా? చెప్పమ్మా, ఏం జరిగింది? ఊరుకో ఊహ, నువ్వు ఏడిస్తే మీ అక్క కూడా ఏడవాల్సి వస్తుంది. ఏం లేదంటే పాపం మొగుడు గుర్తొచ్చుంటాడు. ఎంత ఏడ్చినా పోయినోడు తిరిగిరాడు. ఊరుకోమ్మా ఊరుకో. ఇక నుంచి ఒంటరిగా ఉండకమ్మా. ముందు ఆడదాన్ని, తరువాత తల్లిని. జరిగిందేమిటో అర్థం చేసుకోగలను. అమ్మా ఊహా, నా బంగారు తల్లి ఊహా. అమ్మా నన్ను క్షమించండి బావగారు. ఏంటి బావగారు, ఏమైంది? ఆ రోజు మా ఇంటికి వచ్చిన మిమ్మల్ని అనరాని మాటలని అవమానించాను. పుట్టెడు దుఃఖంతో గుమ్మంలోకి వచ్చిన కోడల్ని మెడబట్టుకుని గెంటాను. అమ్మా ఊహా, రాత్రి అబ్బాయి కల్లోకి వచ్చి నేను చేసిన వెధవమనికి చెడామడ తిట్టి అర్జెంటుగా ఊహని ఇంటికి తీసుకొచ్చాయి. నన్ను చూసుకున్నట్టుగానే నా ఊహని అపురూపంగా చూసుకోమని బుద్ధి చెప్పాడమ్మా. అమ్మా జరిగింది మర్చిపోయి నీ ఇంటికి నువ్వు వచ్చేయమ్మా. కాదనకమ్మా. అవునమ్మా, కన్న కొడుకు ఎలాగూ దూరం అయ్యాడు. నువ్వు కూడా లేకపోతే మీ అత్తయ్య నేను బతకలేమమ్మా. అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా.